హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్, మానవ శరీరంలో బరువు ఆధారంగా నీటి యొక్క శాతము ఎంత? మానవుని శరీరంలో బరువు ఆధారంగా నీటి యొక్క శాతం 70 నుంచి 75. నెక్స్ట్, నీటి బిందువులు ఈ ధర్మము వలన గోళాకారముగా ఉండును. నీటి బిందువులు ఈ ధర్మము వలన గోళాకారముగా ఉండును. ఉపరితల తన్యత. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో ఉండును? సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింద పేర్కొన్న వానిలో ఏది ద్రవ స్థితిలో ఉండును? పాదరసము. నెక్స్ట్, విశ్వములో ఏది లఘు మూలకము? విశ్వములో ఏది లఘు మూలకము? హైడ్రోజన్. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహము. మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక ఆలోహము గ్రాఫైట్. అధిక స్తరణీయ లోహము. అధిక స్తరణీయ లోహము ఏది? బంగారము. ఒక చెక్క దిమ్మ సరస్సులో తేలుతుంది. ఆ చెక్క దిమ్మ యొక్క దృశ్య బరువు. ఒక చెక్క దిమ్మ సరస్సులో తేలుతుంది. ఆ చెక్క దిమ్మ యొక్క దృశ్య బరువు దాని నిజ బరువు కన్నా తక్కువ. నిజ బరువు కన్నా తక్కువ. నెక్స్ట్, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ థర్మామీటర్ రెంటి యొక్క రీడింగ్ సమానముగా ఉండును. అది ఏ ఉష్ణోగ్రత? -4°C. -4°C. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మరియు ఫారెన్హీట్ థర్మామీటర్ రెంటి యొక్క రీడింగ్ సమానముగా ఉండును. అది ఏ ఉష్ణోగ్రత? -4°C. ఒక పెద్ద నౌక తేలుతుంది, కానీ ఉక్కు సూది మునిగిపోతుంది. ఎందుకు? సాంద్రత, డెన్సిటీ వల్ల. సో ఒక పెద్ద నౌక తేలుతుంది, కానీ ఉక్కు సూది మునిగిపోతుంది. ఎందుకని? సాంద్రత, డెన్సిటీ. నెక్స్ట్, ఒక కొండని ఎక్కుతున్న మనిషి ముందుకు వంగుట ఎందుకు? స్థిరత్వము పెంచుటకు. ఒక శత్రు విమానం యొక్క ఉనికిని కనుగొను రాడార్ దేనిని ఉపయోగించును? ఒక శత్రు విమానం యొక్క ఉనికిని కనుగొను రాడార్ దేనిని ఉపయోగించును? రేడియో తరంగాలు. నెక్స్ట్, థర్మోస్టాట్ అనే పరికరము దేనికి ఉపయోగపడును? థర్మోస్టాట్ అను పరికరము దేనికి ఉపయోగపడును? ఉష్ణోగ్రతను క్రమబద్ధము చేయుటకు థర్మోస్టాట్ ఉపయోగపడును. ఒక ట్రాన్స్ఫార్మర్ను దేనికి ఉపయోగిస్తారు? ఒక ట్రాన్స్ఫార్మర్ను దేనికి ఉపయోగిస్తారు? ఏసీ వోల్టేజ్ని పెంచుటకు లేదా తగ్గించుటకు ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తారు. క్యాథోడ్ కిరణములను కనిపెట్టింది ఎవరు? క్యాథోడ్ కిరణములను కనిపెట్టింది జేజే థామ్సన్. తుప్పు పట్టినప్పుడు ఇనుము బరువు కోల్పోతుంది. తుప్పు పట్టినప్పుడు, ఇది తప్పు కదండి. తుప్పు పట్టినప్పుడు ఇనుము బరువు కోల్పోతుంది. ఒక విద్యుత్ క్యాటిల్లో నీరు దీని వలన వేడి అవును. ఒక విద్యుత్ క్యాటిల్లో నీరు కణముల చలనము వలన వేడి అగును. నెక్స్ట్, మాక్ సంఖ్య దీని వేగముతో సంబంధముగా ఉపయోగపడును. మాక్ సంఖ్య దీని వేగముతో సంబంధముగా ఉపయోగపడును. ఎయిర్ క్రాఫ్ట్. ధ్వని దీనిలో వేగముగా పయనించును. ఉక్కులో. సో ధ్వని ఉక్కులో వేగంగా పయనించును. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో కలుద్దాం.